స్లెడ్జింగ్ పెట్టింది పేరైన కంగారులో మరో తమ వక్రబుద్ధి చూపించారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం వచ్చిన టీమిండియాను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఆ జట్టుకు బుమ్రా సేన గట్టిగా ఇచ్చిపడేసింది. స్లెడ్జింగ్ అంటే చాలా జట్లు భయపడతాయి, కానీ దీన్ని అస్త్రంగా చేసుకుని ఎదిగిన టీంగా ఆస్ట్రేలియా అని చెప్పొచ్చు. అలాగని అదే బలంగా ఇక్కడ వరకు రాలేదు. పదైన బౌలింగ్, అద్భుతమైన బ్యాటింగ్ ఆ టీం సొంతం. అయితే స్లెడ్జింగ్ ఆసీస్కు అదనపు బలంగా మారేదని చెప్పొచ్చు. ప్రత్యర్థి ఆటగాళ్లను రెచ్చగొట్టి వాళ్ళ ఏకాగ్రతను దెబ్బతీసి మ్యాచ్లో ఆధిపత్యం సాధించడం కంగారులకు వెన్నతో పెట్టిన విద్య. దాన్నే మరో ఉపయోగించింది ఆసీస్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం తమ దేశానికి వచ్చిన టీమిండియాను స్లెడ్జింగ్తో రెచ్చగొట్టాలని చూసింది. కానీ భారత్ దిమ్మ తిరిగి ఇచ్చి పడేయడంతో సైలెంట్ అయిపోయింది. పెర్త్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో పేసర్ల డామినేషన్ నడుస్తుంది. ఫస్ట్ డే మొత్తంగా 17 వికెట్లు నెలకొల్లాయి. దీన్ని పక్కన పెడితే తొలి రోజు ఆటలో కంగారు బ్యాటర్ మార్నస్ లబుషేన్, మహమ్మద్ సిరాజ్ మధ్య జరిగిన ఓ ఘటన మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. తన కళ్ళ ముందే ఆసీస్ బ్యాటర్లంతా వరుసగా పెవిలియన్కి క్యూ కడుతుండడంతో లబుషేన్ తట్టుకోలేకపోయాడు. భారత బౌలర్ల ఏకాగ్రతను దెబ్బతీయాలని భావించాడు. ఈ క్రమంలోనే అరంగేట్ర సీమర్ హర్షిత్ రాణాను కవ్వించాడు. అతడు ట్రేడ్ మార్క్ ఫ్లయింగ్ కిస్ను అనుకరించాడు. ముద్దు పెడుతున్నట్లు పోయిచ్చి రెచ్చగొచ్చాడు. హర్షిత్తో పాటు సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్ను కూడా లబుషేన్ గెలికాడు. అయితే సిరాజ్ మియా ఊరుకోలేదు. అతడిపైకి దూసుకెళ్లాడు. ఏమన్నావంటూ కలలో కలిపెట్టి ఊరిమేలా చూశాడు. దీంతో లబుషేన్ వెనక్కి తగ్గాడు. ఆ తర్వాత అతన్ని టార్గెట్ చేసుకుని భారత బౌలర్లు బౌలింగ్ చేశాడు. గట్టిగా బిగించేసరికి రన్ తీయాలంటే ఆసీస్ బ్యాటర్ వణికిపోయాడు. మొత్తంగా 52 బంతులు ఎదుర్కొన్న లబుషేన్ 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కి చేరుకున్నాడు. సిరాజ్ బౌలింగ్లోనే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇది చూసిన నెటిజన్స్ ఇది యంగ్ ఇండియాని రెచ్చగొడితే వదలని కామెంట్ చేస్తున్నారు. స్లెడ్జింగ్ చేస్తే పోయిస్తారని, భారత్ జోలికి వస్తే మామూలుగా ఉండదని చెప్తున్నారు. కాగా తొలి రోజు ఆట ముగిసేసరికి ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 67 పరుగులతో ఉంది. టీమిండియా స్కోర్కు ఇంకా 83 పరుగుల దూరంలో ఉంది.